ప్రపంచం మొత్తం డాలర్ పతనం గురించి మాట్లాడుతుంటే, రష్యా మాత్రం రహస్యంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. ఏళ్ల తరబడి అమెరికాను శత్రువుగా చూసినటువంటి పుతిన్ ఈరోజు అమెరికాకు ఒక రహస్యమైనటువంటి మెసేజ్ పంపించారు. డాలర్‌ని మట్టి కరిపిస్తానన్నటువంటి ఈ రష్యా, అదే డాలర్ కాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి? క్రెమ్లిన్ నుంచి రహస్యంగా బయటకు వచ్చినటువంటి ఒకే ఒక్క డాక్యుమెంట్ లీకేజు ప్రపంచ మార్కెట్లు మొత్తాన్ని కుదిపేసింది. బంగారం, వెండి మొత్తం అంతా ధరలు ఇంకా పడుతూనే ఉన్నాయి. ఎక్కడా ఆగట్లేదు. అయితే సడన్‌గా రష్యా యూటర్న్ ఎందుకు తీసుకుంది? ఇది నిజంగానే యూటర్న్ తీసుకుందా? లేదా సైలెంట్‌గా చైనాకి వేసినటువంటి స్కెచ్చా? పూర్తి వివరాలు ఒక్కసారి చూద్దాం అసల. ఇక్కడ చరిత్రలోకెళ్తే మనం రష్యాకి, ఉక్రెయిన్‌కి యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి అమెరికా ఏం చేసింది? ఈ డాలర్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో నుంచి రష్యాని పక్కన పెట్టేసింది. రష్యా కూడా ఏం తక్కువ తినలేదు. అసలు నాకు నీ డాలర్‌తో పనే లేదు. నేను రూపాయితో ట్రేడింగ్ చేసుకుంటాను. నేను యువాన్‌తో ట్రేడింగ్ చేస్తానని చెప్పి చాలా స్ట్రాంగ్‌గా చెప్పి ఈ బ్రిక్స్ వ్యవస్థని ఏర్పాటు చేసుకొని అమెరికాని భయపెట్టింది. ఇన్‌ఫాక్ట్ అమెరికా భయపడింది కూడా. అయితే ఇప్పుడు బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే, చైనా యొక్క అసలు స్వరూపం తెలుసుకుంది. అసలు చైనా యొక్క రియాలిటీ ఏంటని రష్యా తెలుసుకుంది. తెలుసుకొని రహస్యంగా ఇప్పుడు అమెరికాతో చర్చలు జరపడం మొదలుపెట్టింది. బ్లూంబర్గ్ తాజాగా ఒక నివేదికను బయటపెట్టింది. క్రెమ్లిన్ నుంచి ఒక మెమో వచ్చింది. ఆ మెమో ఏంటి? ఆ లీకేజ్ అయినటువంటి ఆ డాక్యుమెంట్ ఏంటంటే, రష్యా రహస్యంగా 7 కీలక రంగాలలో అమెరికాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సంకేతాలు వస్తున్నాయని చెప్పి ఆ డాక్యుమెంట్ యొక్క సారాంశం అన్నమాట. యాక్చువల్‌గా ఇక్కడ విషయం ఏంటి? ఒక ప్రపంచం మొత్తం ఒక భయంతో, ఒక అనుమానంతో గోల్డ్‌ని, ఈ బంగారాన్ని కొంటూ పోతుంది. ఏంటా అనుమానం? యుద్ధాలు ఎక్కడ వస్తాయో, యుద్ధాలు ఖచ్చితంగా వస్తాయని ఒకటువంటి అనుమానంతో, ఆ భయంతో అందరూ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ? గోల్డ్. అందుకని గోల్డ్ కొనుక్కుంటూ పోయారు. ఎప్పుడైతే ఈ లీకేజ్ అనేది బయటపడిందో, ఈ క్రెమ్లిన్ నుంచి ఈ మెమో బయటపడిందో, ఆటోమేటిక్‌గా ప్రపంచ మార్కెట్లన్నీ షాక్ అయిపోయినాయి. యుద్ధం ఇంకా జరగదు, యుద్ధం వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారు అనేటువంటి వార్తలతో ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్‌ని అమ్మేసుకొని, సేఫ్ ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్‌ని అమ్మేసుకొని తాజాగా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇది నిజంగా స్టాక్ మార్కెట్లకి చాలా పాజిటివ్ సెంటిమెంట్ అనమాట. అందుకని స్టాక్ మార్కెట్లు మళ్ళీ ఊపందుకుంది. ఇక్కడ గమనించండి, మార్నింగ్ కూడా నేను ఒక విషయం చెప్పాను. ఈ మల్టీ పోలార్ వరల్డ్ అని చెప్పి. అంటే ఇక్కడ పవర్ అనేది బ్యాలెన్స్డ్‌గా అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ చైనాకి చెక్ పెట్టాలి. చైనాని పూర్తిగా నమ్మకూడదన్న ఒకటి విషయంతో ఏం చేసింది? ఇక్కడ రష్యా డబుల్ గేమ్ ప్లే చేసింది. ఇక్కడ ప్రతి ఒక్క దేశం, ఇక్కడ రష్యా ఒక్కటే కాదు, ప్రతి ఒక్క దేశం తన దేశాన్ని రీడిజైన్ చేసుకుంటుంది. వ్యూహాత్మకతలన్నీ, అంటే ఈ స్ట్రాటజిక్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్చుకునేటువంటి పనుల్లో ఉన్నాయి. ఇక్కడ వ్యవస్థలని, పాత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి అయితే సారీ ఈ పాత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూలిపోలేదు. అలాగని చెప్పి కొత్త వ్యవస్థలు కూడా పూర్తిగా ఏర్పడలేదు. ఇక్కడ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్‌లో ఉంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క దేశం తన ప్రయోజనాల కోసం కీలకమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్స్ అనేది గీసుకుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ రష్యా యూటర్న్ తీసుకుంది అనే పాయింట్‌ని బయటికి లీక్ చేసింది. ఇక్కడ నిజంగానే రష్యా యూటర్న్ తీసుకుందా? లేదా చైనాకి నిజంగా చెక్ పెట్టాలనేది ఒక పాయింట్ అనేది రాబోయే కాలంలో తెలుస్తుంది. ఇలాంటి గ్లోబల్ అప్డేట్స్, డీప్ అనాలిసిస్ అనేది మీకు నచ్చితే మాత్రం ప్రతిరోజు ఒక వీడియో, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఖచ్చితంగా పెడతాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.